బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళు భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వంలో పదవుల పంపకాల మీద, ఆ ప్రియారిటీ ఇస్తున్న సెక్షన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 1983లో ఒక ఎమ్మెల్యేని అడిగితే ఏమన్నా పాలన ఎట్లా ఉంది అని రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత కమ్మగా ఉంది అని చెప్పి అంటూ ఉండే. ఇప్పుడు ఎవరినన్నా అడుగుతూ ఉన్నా ఎట్లా ఉంది పాలన అంటే అంత కమ్మగా ఉంది అంటూ ఉన్నారు. కమ్మగా అంటే ఏందో అర్థమవుతుంది కదా మీకు. అంత కమ్మదనమే ఉంది. ఆ కమ్మదనం పోవాలి. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీ అంటే కుటుంబం లాంటిది. ప్రభుత్వం అన్నా అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే మొత్తం కమ్మగా ఉందంటే అంత కమ్మ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉంది అని. అది పోకపోతే కష్టం అంటూ ఉన్నారు. మీరు ఆయనే అంటున్నారు. తిరుపతిలో ఒక బీజేపీ సమావేశంలో పాల్గొని బీజేపీ అధ్యక్షుడి సమక్షంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు. అన్న ఎట్లుంది ప్రభుత్వం పైన పాలన. నేను గజ్జలమల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుందంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మని పరిస్థితి పోవాలి. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉంటాం ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేని ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. మన తర్వాతనే అది అసలు బీజేపీ లేకపోతే టీడీపీ ఎక్కడుంది, జనసేన ఉంది ఎక్కడుంది రాష్ట్రంలో? మనకే ప్రియారిటీ కావాలి. అంత కమ్మదనం ఉంటే ఎట్లా? మనం లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారు? మన తర్వాతనే వాళ్ళు. అలాంటిది మనకే ప్రియారిటీ ఇవ్వకుంటే ఎట్లా అని. దీని మీద ఏదో టీడీపీ జనసేన వాళ్ళు మాట్లాడమని చెప్పండి. కమ్మగా అని ఆయనే అన్నారు. వేరే వాళ్ళు అన్నారు అంటే ఎగబడిపోతారు. ఇంకా సాయంత్రం కూర్చొని ఆ టీవీ ఛానళ్ళలో వాళ్ళు పిఆర్ కన్సల్టెంట్లు కూర్చొని కులాలు రెచ్చగొడుతున్నారు, అది రెచ్చగొడుతున్నారు అని చెప్పి రంకెళ్ళేస్తారు వేరే వాళ్ళని అయితే. మరి ఆ కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అంటున్నారు ఆయన అనుమానండి, వీళ్ళు సాయంత్రం డిబేట్లు పెట్టమనండి. కమ్మగాని ఎట్లా అంటారండి, కమ్మ కులం గురించి ఎట్లా మాట్లాడతారని చెప్పి అనుమానండి. అండ్ బీజేపీని ఎక్కువ అంటారేంటి, టీడీపీ ఎక్కువ కదా లేకుంటే జనసేన ఎక్కువ కదని చెప్పి అనుమానండి. మా తర్వాతే వాళ్ళేంది, మేము లేకపోతే వాళ్ళు ఉండనే ఉండరు అంటున్నారు. దీని మీద స్పందించండి చూద్దాం. సాయంత్రం పెట్టండి డిబేట్లు, 7కి 8కి 9కి డిబేట్లు పెట్టండి, విందాం ఏం మాట్లాడతారో మీరు దీని మీద.